కిరణ్ తక్కువగా చూడడమా, లేదంటే కిరణ్ అబ్బోర్ ఏమన్నా అంటాడని అంటే అన్నా కూడా తీసుకుంటాడనే తనమా, లేకపోతే ఏంటి తెలుగు తమిళ గొడవలో మీరేం చెప్పారో వాళ్ళకి ఏం అర్థమైంది, ఏమన్నారు వాళ్ళు? ఏలే తారకన, వెరీ సింపుల్. నేను అన్నది ఒక తమిళ్ రిపోర్టర్ భరద్వాజ్ రంగన్ గారు అప్పుడు మాట్లాడిన ఈజ్ అ వెరీ నోన్ థింగ్. అవును. అయినా మా సినిమాలు మీరు చూస్తారని అడిగితే చూడడం ఏంటి సార్, సెలబ్రేట్ చేస్తాం మీ సినిమాలు, మాకు అక్కడ అదే స్కోప్ దొరికితే బాగుంటది అన్నదే పాయింట్. ఇక్కడ అక్కడ ఒక 10 మంది హీరోల్ని ఇక్కడ ప్రామినెంట్ మార్కెట్ ఉంది, ఇక్కడ మా సినిమాలు బాగున్నప్పుడు అక్కడ రిలీజ్ అయ్యి అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పడితే మాకు బాగుంటది. ఈవెన్ వీ వాంట్ తమిళ ఆడియన్స్ లవ్, సింపుల్ యాజ్ ఇట్ ఈస్, ఇంతకు మించి ఏమీ లేదు అక్కడ. థియేటర్ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు సినిమాలు ఇక్కడ థియేటర్ల గురించి కాదు డిస్కషన్. ఆయనకి చాలా పర్సనల్గా ఇష్టం, తను చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్ చాలా తమిళ్ ఇంకా రీచ్ అవ్వలేదంటే అక్కడ వచ్చిన డిస్కషన్ ఏంటంటే కనీసం నేను తెలుగు ఆడియన్స్ కూడా రీచ్ చేయలేకపోయినప్పుడు, ఇక్కడ తెలుగులో పెద్ద హిట్ అయ్యేది ఏంటంటే అక్కడ తెలుగు ఆడియన్స్ కూడా రిలీజ్ అవ్వలేదు, అట్లీస్ట్ 10 స్క్రీన్స్ అనే తెలుగులో వచ్చినా బాగుండేది. సో ఈవెన్ వీ వాంట్ తమిళ ఆడియన్స్లో మేము ఇక్కడ ఎలా అయితే లిటరల్లీ ఎంజాయ్ చేస్తున్నామో అక్కడ మాకు దొరికితే బాగుండు అన్నదే కంటెస్ట్, అంతే. దాన్ని వేరే విధంగా పోర్ట్రేల్ అయిపోయింది అంతకు మించి. అయితే కంటెంట్ విషయంలో కూడా మన టేస్ట్ తమిళ వాళ్ళ టేస్ట్ వేరే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కుబేరా అనే సినిమా ఇక్కడ హిట్, అక్కడ ఫ్లాప్. ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది ఇక్కడ డిజాస్టర్, అక్కడ ఇయర్ వన్ ఆఫ్ ద టాప్ గ్రాసర్ అంటున్నారు. యాక్చువల్గా మీరు ఎలా చూస్తారంటే తెలుగు అంటే తమిళ సినిమాలు కూడా మీకు చూసే ఇది ఉంది, చెన్నైలో చేశారు కాబట్టి. సో తెలుగు తమిళకి ఏమన్నా గ్యాప్ ఉందా, బ్యారియర్ ఉందా ఇంకా? ఏమో అది ఎప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ధర, అది ఎప్పటికీ తెలియదు. అంటే ఇప్పుడు నిజంగా తమిళ్లో కొన్ని హిట్ అయిన సినిమాలు ఇక్కడ మనకు హిట్ అవుతాయి, మనము చూస్తాము, అలా ఏం తెలియదు. కానీ మేబీ కొన్ని ఉంటాయి వాళ్ళకి స్పెసిఫిక్ గా ఇలాంటివి నచ్చవో లేకపోతే ఏమో ఉంటాయి కొన్ని, అది తెలియదు నాకు, ఆ లాజికే తెలియదు అసలు. ఇక్కడ కుబేరా హిట్, అక్కడ నాకు తెలియదు అసలు ఎంత ఆడిందో మీరు అంటుంటే, నాకు ఎందుకో నాకు అది రీజన్ మనకి ఎలా తెలుస్తుంది తెలియదు. అంటే నేను అంటాం మీరు అక్కడ ఉన్నారు కాబట్టి తమిళ సినిమాలు అవి చూసే వాళ్ళ టేస్ట్ అంటే టేస్ట్ లో డిఫరెన్సా, లేదంటే తెలుగుని ఎందుకు తీసుకోవాలనే థాట్ అది ఏంటిది? అది ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్, నిజంగా అర్థమైంది అనుకోండి అన్న, మనం దాన్ని అడ్రస్ చేయొచ్చు. అది అసలు ఎందుకో కూడా ఎవరికి తెలియదు. నేను కూడా ఆయన అదే అడిగింది, మాకో తమిళ ఆడియన్స్ లవ్ దొరికితే బాగుంటది కదా అన్నది అడిగింది. అది ఇంకా చూడండి, ఇంకా అందరూ చాలా పెద్ద డిస్కషన్ ఇది, అందరికీ అది తెలియాలంతే ఆన్సర్. అయితే ఈ పాన్ ఇండియా రిలీజ్ అనేది అంటే పాన్ ఇండియా రిలీజ్ అనే పేరు కోసమా, ఓటీటీల కోసమా, లేకపోతే దేనికోసం? ఎందుకంటే మనకు అక్కడ అంత విడతలేదని తెలిసినప్పుడు వేరే లాంగ్వేజ్ లో తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళేస్తే అది వేరు, తెలుగు ఆడియన్స్ కోసం అని చెప్పి మలయాళంలో ఒక 10 స్క్రీన్లో ఇది రిలీజ్ చేయడం అనేది దేనికోసం అంటే అసలు వాట్ ఈస్ ద ఈ కంటెంట్? ఇప్పుడు కొన్ని మనకి ప్రూవ్ అవుతున్నాయి అన్న, ఒక క్రేజీ కంటెంట్, ఒక కొత్త కంటెంట్ ఏదన్నా ఉన్నప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తుంటే వర్కౌట్ అవుతున్నది మనం చూసాం. లెట్స్ టేక్ కాంతారా పార్ట్ 1, కొత్త కంటెంట్ ఏదో వచ్చిందని చెప్పి హిందీలో అన్ని లాంగ్వేజ్లు అంతా చూసారు. మనకు ఏం హోప్ వస్తుంది అప్పుడు? ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ట్ ఇట్స్ ఏ సంథింగ్ న్యూ, క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ ప్రజెంట్ చేద్దామని అనుకున్నాం. ఇప్పుడు కేరాం ప్రయత్నించట్లేదు కదా, కేరాం ఈజ్ అన్ ఎంటర్టైనర్, మన తెలుగు పీపుల్ కి ఎంటర్టైనర్, దే ఎంజాయ్. అది ప్రయత్నిస్తాం, అరే ఇది ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుందేమో అందరికి. ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ సమ్ ఉగాది రోజు ఇది నేను చేస్తున్నా, ఇట్స్ బడ్డీ కైండ్ ఆఫ్ ఒక చిన్న ఒక ట్రీట్మెంట్, అది చాలా ఆర్గానిక్ గా అందరికీ నచ్చుతుందేమో అన్ని లాంగ్వేజ్ పీపుల్ కన్నా ఫీలింగ్. అలాంటి సినిమాలు ప్రయత్నిస్తాం అంతే. ఏదో ఓటీటీ అనో ఇంకోటి నా వరకు అందరి గురించి నేను మాట్లాడకూడదు కాబట్టి నా వరకు నేను పోస్టర్లో అన్ని లాంగ్వేజెస్ అని వేసాను అంటే ఈ కంటెంట్ వాళ్ళకు కూడా నచ్చుతుందేమో, ప్రయత్నించొచ్చేమో అని చిన్న తపనంతే. ఒకప్పుడు ఏంటంటే బాహుబలి వచ్చినప్పుడు అసలు మనకి ఆ పాన్ ఇండియా ఓడే తెలియదు, తర్వాత కొన్ని పెద్ద పెద్ద సినిమాలు వేసేవాళ్ళు, తర్వాత ప్రతి సినిమా అంటారు అది అక్కడ రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు కరెక్ట్గా. కొన్ని పెద్ద సినిమాలు కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా ఈ మధ్యన అలాంటిది. సో మీ వరకు ఏంటంటే ఒక మంచి సినిమా కాన్సెప్ట్ ఏదైనా వచ్చినప్పుడు నా పోస్టర్లో అది పడింది అని అంటే నేను ఎక్కడో ఈ కంటెంట్ అక్కడ కూడా నచ్చుతుందేమో నా కాన్ఫిడెన్స్ తో ప్రయత్నిస్తాం. అది రిలీజ్ అవుతుందా అవదా అన్నది రిలీజ్ కి వచ్చే టైం వరకు క్వశ్చన్ అన్న, అక్కడ ఏ సినిమాలు ఉన్నాయి అవుతుందా పాసిబిలిటీ అనేది సెకండరీ థింగ్. బట్ ఫస్ట్లీ నాకు ఈ సినిమా అక్కడ రీచ్ అయితే బాగుంటుందేమో అని ఉన్నప్పుడు మాత్రం అలా ప్రజెంట్ చేస్తారు.